పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిన్న ఢిల్లీ వెళ్లి న్యాయ నిపుణులతో చర్చించిన ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇవాళ శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. ఏఐసీసీ పెద్దలతో జరిపిన మంతనాలను శ్రీధర్ బాబుతో చర్చించనున్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాదిరిగా తనకు కూడా మరింత గడువు ఇవ్వాలని స్పీకర్ను కోరే యోచనలో ఉన్నారు దానం నాగేందర్. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిన్న ఢిల్లీ వెళ్లి న్యాయ నిపుణులతో చర్చించిన ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇవాళ మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందజేస్తారు. ప్రదీప్, ఏఐసీసీ పెద్దలతో మంతనాలు జరిపిన అనంతరం శ్రీధర్ బాబుతో దానం నాగేందర్ చర్చించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏంటి, శ్రీధర్ బాబుతో ఏం మాట్లాడే అవకాశం ఉంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబుతో ఎమ్మెల్యే దానం నాగేందర్ భేటీ అయ్యారు. ఇటీవలే ఆయన ఢిల్లీ వెళ్లి దాదాపు 2 రోజుల పాటు అక్కడ న్యాయ నిపుణులతోనూ అటు పార్టీ పెద్దలతో ఆయన చర్చించారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ పూర్తయింది. ఇంకా ఇద్దరికి సంబంధించి మరొకసారి నోటీస్ ఇచ్చారు. అయితే నిన్న కడియం శ్రీహరి స్పీకర్ తో భేటీ అయ్యారు. నాకు వివరణ ఇచ్చేందుకు మరింత సమయం కావాలని ఆయన స్పీకర్ ను కోరారు. నాగేందర్ సంబంధించి ఆయన కూడా మరింత సమయం కోరే అవకాశం అయితే కనిపిస్తోంది. అంటే న్యాయ నిపుణులతో ఆయన చర్చించి వచ్చారు. అయితే ఆయన టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత హైదరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు వేటు తప్పదన్నటువంటి చర్చ ఉంది. ఒకవేళ అనర్హత వేటు వేస్తే ఎట్లా, లేకపోతే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళాలా, అనర్హత వేటు నుంచి తప్పించుకున్నటువంటి ప్రయత్నాలు ఏంటి, మార్గాలు ఏంటి అనే దానికి సంబంధించి దాన్ని ఆయన అన్వేషణ అయితే చేస్తున్నారు. అటు శ్రీధర్ బాబుతోనూ సమావేశమయ్యారు. ఏం చేస్తే బాగుంటుందనే దానికి సంబంధించి ఆయన సలహాలు సూచనలు తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అటు పార్టీ చెప్పినటువంటి అంశాలను కూడా ఆయనతో చర్చించినట్టుగా తెలుస్తా ఉంది. ఏదేమైనా ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి ఇద్దరికి సంబంధించి నాగేందర్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరోవైపు కడియం శ్రీహరి ఆయన కూతురు కడియం కావ్య వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన సందర్భంలో ఆమె గెలుపు కోసం ఆయన పనిచేసినటువంటి పరిస్థితి, పార్టీ సభలలో పాల్గొన్నటువంటి పరిస్థితి. మరోవైపు లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సందర్భంలో కూడా ఆయన ప్రపోజర్ గా కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా వీరిద్దరి విషయంలో కొంత తప్పించే ప్రయత్నాలు అయితే ప్రభుత్వం వైపు చేస్తున్నప్పటికీ అది సాధ్యం అవుతుందా లేదా, ఒకవేళ సుప్రీంకోర్టు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఎమ్మెల్యేకి సంబంధించి ముకుల్ రాయ్ని హైకోర్టే అనర్హత వేటు వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ రకంగా చూస్తే సుప్రీంకోర్టు ఇప్పటికే సీరియస్ గా ఉంది. ఎందుకంటే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణకు 3 నెలల గడువు ఇచ్చింది. 3 నెలల్లో స్పీకర్కే కోర్టు ధిక్కరణ నోటీసులు ఇచ్చి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే ఆ రకంగా సుప్రీంకోర్టు సీరియస్ గా ఉంది. ఈ సందర్భంలో ఒకవైపు పూర్తి స్థాయి ఎవిడెన్స్ ఉంది. ఎంపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు. మరోవైపు లోక్సభ ఎన్నికల్లో ఆయన ప్రచారం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో వేటు తప్పియగలుగుతారా లేదన్నటువంటి చర్చ కూడా జరుగుతా ఉంది. సుప్రీంకోర్టు ఒకవేళ నేరుగా యాక్షన్ తీసుకుంటే ఎలా ఉంటుందంటే దానికి సంబంధించి చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ రాజీనామా చేసి బై ఎలక్షన్స్ వెళ్లాలన్నటువంటి యోచన ఉంది. అటు ప్రతిపాదన కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆయన ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రిగా అవకాశం ఇస్తామనేది ఒకటి, రెండోది ఎమ్మెల్సీని చేసి మంత్రి ఇచ్చి ఖైరతాబాద్ స్థానాన్ని మరొకరికి ఇస్తే ఎలా ఉంటుందని దానికి సంబంధించి కొత్త కాంగ్రెస్ లో చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఆ రకంగా కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడినటువంటి అంశాన్ని శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబుతో మాట్లాడిన. థ్యాంక్ యూ ప్రదీప్.